నమస్తే అందరికీ స్వాగతం. ఈరోజు మనం అనుకోని ప్రేమ కథను తెలుసుకోబోతున్నాం. పరిచయాల మధ్య చిగురించిన ఓ అద్భుతమైన ప్రేమ ప్రయాణం ఇది. మన కథ మార్క్ అనే అబ్బాయితో మొదలవుతుంది. మార్క్, డేవిడ్ చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్. అంటే డేవిడ్ ఇంట్లోనే మార్క్ ఎక్కువ సమయం గడిపేవాడు. అదంటే డేవిడ్ తల్లి సారాతో కూడా ఎక్కువ సమయం గడిపేవాడని అర్థం. 40 ఏళ్ల వయసులో ఉన్న సారా మార్కీ ఒక రెండో తల్లిలా ఉండేది. ఎప్పుడూ ఓదార్పుని, సలహాలని, అంతులేని కుకీస్ని ఇచ్చేది. కాని ఇటీవల మార్క్ ఆమెను వేరే కోణంలో చూడటం మొదలుపెట్టాడు. అది మెల్లగా మొదలైంది. ఆమె నవ్వును మెచ్చుకోవడం, ఆమెపై ఎక్కువసేపు చూపు నిలపడం, ఏదో కుటుంబ అనుబంధం కంటే భిన్నమైన వెచ్చదనం. డేవిడ్ వేసవి సెలవులకు కాలేజీకి వెళ్లడంతో మార్కీ ఊహించని ఖాళీ సమయం దొరికింది. ఒకరోజు మధ్యాహ్నం మార్క్ ఇంట్లో మిగిలిపోయిన పుస్తకం తీసుకోవడానికి వెళ్లాడు. సారా తోటలో గులాబీ పూల మధ్య ప్రశాంతంగా కనిపించింది. వారు మాటల్లో పడ్డారు. కొత్త ఉద్యోగంలో తన కష్టాల గురించి మార్క్ ఆమెతో మనసు విప్పి మాట్లాడాడు. ఆమె చూపించిన సానుభూతి, అంతర్దృష్టితో కూడిన సలహా అతన్ని ఆశ్చర్యపరిచింది. ఇది వారి మామూలు స్నేహపూర్వక సంభాషణ కంటే భిన్నంగా అనిపించింది. కొన్ని రోజులు పోయిన తర్వాత సారా మార్క్ని రాత్రి భోజనానికి ఆహ్వానించింది. డేవిడ్ తండ్రి వ్యాపార పర్యటనలో ఉన్నారని, ఒంటరిగా తినడానికి విసుగు వచ్చిందని ఆమె చెప్పింది. వాతావరణం చాలా ప్రశాంతంగా, సన్నిహితంగా ఉంది. వారు గంటల తరబడి మాట్లాడుకున్నారు, కథలు, నవ్వులు పంచుకున్నారు. మెత్తని కొవ్వొత్తి వెలుగులో ఆమె ఎంత అందంగా ఉందో మార్క్ గమనించాడు. అక్కడ ఏదో ఒక అనుభూతి, అద్భుతంగా, సంతోషంగా మెరవడం మొదలైంది. సారాకు పాత క్లాసిక్ సినిమాలంటే ఇష్టమని మార్క్కి తెలిసింది. ఆ ఇష్టం రహస్యంగా అతనికి కూడా ఉంది. వారు మూవీ నైట్స్ మొదలుపెట్టారు. ఇద్దరే సోఫాలో పాప్కార్న్తో హాయిగా కూర్చునేవారు. ఒక భావోద్వేగ సన్నివేశంలో వారి చేతులు అనుకోకుండా తాకాయి. ఆ స్పర్శ మార్క్కి ఉలిక్కిపాటు కలిగించింది. ఆ వాతావరణం మాటల్లో చెప్పలేని భావాలతో నిండిపోయింది. మూవీ నైట్స్ కొనసాగాయి. ప్రతిదీ వారి స్నేహం యొక్క సరిహద్దులను చెరిపేసింది. ఒక సాయంత్రం, ఒక భావోద్వేగ చిత్రం తర్వాత సారా కన్నీరు పెట్టుకుంది. మార్క్ ఆలోచించకుండా ఆమె కన్నీటిని తన వేలితో సున్నితంగా తుడిచాడు. వారి కళ్ళు కలిశాయి. ఆ క్షణంలో వారి మధ్య ఉన్న అంతర్గత అనుభూతి స్పష్టమైంది. ఆ సాన్నిహిత్యం అద్భుతంగా ఉంది. తరువాత మార్క్ వచ్చినప్పుడు గతంలో కంటే భిన్నమైన ఉద్రిక్తత వాతావరణంలో ఉంది. పెరుగుతున్న ఆకర్షణ గురించి ఇద్దరికీ తెలుసు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సారా కొంచెం కంగారు పడినట్లు కనిపించింది. వారి అనుబంధంతో ధైర్యం తెచ్చుకున్న మార్క్ తడబడుతూనే తన మనసులోని భావాలను వెల్లడించాడు. సారా తన గొంతు కొంచెం వణుకుతూ మొదలుపెట్టాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. సారా చాలాసేపు మౌనంగా ఉండి అతని చూపును వెతికింది. మార్క్ గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడు ఒక చిన్న నవ్వు ఆమె పెదవులను తాకింది. మార్క్, ఆమె గుసగుసలాడింది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. ఆమె చేయి చాచి అతని చేతిని సున్నితంగా తాకింది. ఆ స్పర్శ ప్రతి విషయాన్ని ధృవీకరించింది. ఆ ఒప్పుకోలు ఒక కట్ట తెగనట్లు చేసింది. వారు గంటల తరబడి మాట్లాడుకున్నారు. వారి భావాలు, ఇబ్బంది, ఉత్సాహం గురించి చెప్పుకున్నారు. రాత్రి పెరిగే కొద్దీ మార్క్ దగ్గరగా వంగే సారా అతన్ని అందుకుంది. వారి మొదటి ముద్దు సున్నితంగా, ఆ తర్వాత ఉద్వేగభరితంగా మారింది. అదివారాల తరబడి దాగవున్న కోరికకు పరాకాష్ఠ. ఇది నిషేధించబడినది అయినప్పటికీ పూర్తిగా సరైనదనిపించింది. వారి సంబంధం రహస్యంగా వికసించడం ప్రారంభించింది. డేవిడ్ తండ్రి తిరిగి వచ్చిన తర్వాత దొంగచూపులు, మెల్లని ఫోన్ కాల్స్, అర్ధరాత్రి సమావేశాలు. ప్రతి స్పర్శ, ప్రతి పంచుకున్న నవ్వు, ప్రతి గుసగుసలాడిన మాట వారి కొత్త, ఊహించని ప్రేమ ఉత్సాహంతో నిండి ఉంది. వారు చివరికి డేవిడ్ను ఎదుర్కోవలసి వస్తుందని వారికి తెలుసు. కాని ప్రస్తుతానికి వారి రహస్యతోట ఒక అందమైన, సున్నితమైన స్వర్గంగా ఉంది. డేవిడ్ ఒక వారంలో కాలేజీ నుండి తిరిగా రావాల్సి ఉంది. వారి పరిస్థితి యొక్క వాస్తవికత వారి ముందు ఉంది. కాని అది వారి భావాలను తగ్గించలేదు. ఒక సాయంత్రం ఒకరినొకరు దగ్గరగా పట్టుకుని ఉండగా సారా మార్క్ వైపు చూసింది. ఆమె కళ్ళు ఆందోళనతో మరియు ప్రేమతో నిండి ఉన్నాయి. మనం ఏం చేయబోతున్నాం? ఆమె మెల్లగా అడిగింది. మార్క్ ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. నాకు తెలియదు.
అతను ఒప్పుకున్నాడు. కాని ఏదైనా సరే మనం కలిసి చేస్తాం. భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది, కాని వారి బంధం ఇప్పుడు తిరుగులేనిదిగా మరియు లోతుగా అనిపించింది. ఊహించని ప్రేమ ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. అనుకోని ప్రేమ గురించి మీ ఆలోచనలు ఏమిటి? దిగువ కామెంట్లలో మాకు తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేసి, మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.